ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జందాని రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రకటించారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో చేనేత సహకార సంఘాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జామ్దాని చీరలకు గుర్తింపు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాయకారావుపేటలో పెద్ద ఎత్తున చీరలు నేయడం శుభ పరిణామమన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదన్నారు. హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇంకా వీళ్ళు గనక మగ్గాలు ఎక్కువగా పెడితే గనక ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీన్ని కూడా ఒక నాకు నిజంగా చాలా ఆనందదాయక విషయం ఏంటంటే పాయకరావుపేటలో జామ్దాని చేనేత అన్నది చాలా దిగ్విజయంగా ముందుకెళ్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఉప్పాడ పట్టు, అదేవిధంగా అటు పొందూరు జామ్దాని, పొందూరు కాటన్ గాని, దాని మీద జామ్దాని గాని, అదేవిధంగా వేరే చీరాల పట్టు రకరకాలైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చేనేత కార్మికులు చేసే కృషి గాని, చేనేత కార్మికులు ఉండే పరిస్థితులు గాని ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకుని వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్తున్నాం. ముందు కూడా చేనేత కార్మికులందరూ కూడా ఇక్కడ ఈ పాయకరావుపేట జామ్దానిని కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులు కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు. వాళ్ళ కరెంటు కష్టాలు గాని మిగతా సమస్యలు కూడా చెప్పున్నారు. వాళ్ళ ఇండివిజువల్ గా సమస్యలు కూడా చెప్పున్నారు. దీనిలో భాగంగానే లాస్ట్ ఎప్పటి నుంచో వాళ్ళ డిఆర్డిఏ బిల్డింగ్, వాళ్ళ ఒక బిల్డింగ్ ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఆ బిల్డింగ్ వీళ్ళకి కావాలని అడిగారు. ఇమీడియట్ గా కలెక్టర్ గారితో చెప్పిన తర్వాత డిఆర్డిఏ బిల్డింగ్ కూడా కలెక్టర్ గారు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇంకా వీళ్ళు గనక మగ్గాలు ఎక్కువగా పెడితే గనక ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీన్ని కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో నాకు